నెక్స్ట్ ఫ్రైయింగ్ ఎలిమెంట్లోకి వెళ్దాం. నెయ్యి వేద్దామా? నెయ్యి వేద్దాం. ఓకే. నేతిలో జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ చాలా రానున్నాయి. ఓకే అమ్మా. ఓకే. ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు చేసుకొని సన్నగా అవి నేతిలో వేయాలి. బజార్లో తెచ్చారా మీరు? ఇంట్లో తయారు చేశారు? ఇంట్లో తయారు చేసి. ఎలాగంటే కొబ్బరికాయ తెచ్చేసి ఎండలో వదిలేస్తారు? కొబ్బరికాయ కొట్టేసి మనం కొంచెంసేపు ఫ్రిడ్జ్ లో 2 రోజులు పెట్టామంటే మనకి డ్రైగా అయిపోతుంది. ఎండిన పచ్చిగానే ఉంటుంది, ఎండుగానే ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. రైట్ అమ్మ, వేయండి. అంటే ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసేద్దామా? కొంచెం సేపు కొబ్బరి వేగిన తర్వాత. కొబ్బరి కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి కాసేపు వేగాలి. కొంచెం వేగిన తర్వాత కలర్ మారుతుంది. కొంచెం కలర్ మారిన తర్వాత రంగు మారాలండి. ఓకే. సిమ్ నుంచి హైకి పెడదామా? హైక్ చేసేయండి. వండర్ఫుల్. నేతిలో కొబ్బరికాయ ముక్కలండి, డ్రై కొబ్బరి. మామూలుగా స్వీట్ పాన్లో డ్రై కొబ్బరి విపరీతంగా వాడతారమ్మా. అది కూడా మంచి కలర్ చేంజ్ అయ్యి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా? దీనిలో జీడిపప్పు వేద్దామండి. జీడిపప్పు వేసి ఓకే. మనం ఎండు కొబ్బరి వేసాము, నేతిలో కాసేపు వేయించాము, తర్వాత జీడిపప్పు వేసాము. నెక్స్ట్ కిస్మిస్ వేద్దాం. కిస్మిస్ ఇంకా పచ్చకర్పూరం ఉంది. ఇప్పుడు కిస్మిస్. రైట్ అమ్మా, రైట్ అమ్మా. ఎండు ద్రాక్ష వేస్తున్నామండి అమ్మా. ఇప్పుడు దీన్ని ఇందులో కలుపుతారా? ఇంకా అవసరం లేదా? ఇక్కడ పెడదామండి. ఇది ఓకే. రైట్ అమ్మా. ఇక్కడ పెట్టి ఇందులో మనం ఈ మెయిన్ పదార్థంలో ఇది కలుపుకోవాలి. రైట్ అమ్మా, కలపండి అమ్మా. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ బాగా నేతిలో వేయించాం కదండి. ఇది ఈ మ్యాక్రోనీలో వేసి బాగా కలిపితే కలిసేట్టుగా కలపాలి. నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువగానే నెయ్యి ఎక్కువగానే వేయాలండి. చక్కెర పొంగల్ అంటేనే నెయ్యి ఎక్కువ పడుతుంది, వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇవాళ నాకు ఒక విషయం జ్ఞానోదయం అయిందండి. చక్కెర పొంగల్లో నెయ్యి మాత్రం దట్టించాలి అని రాధిక్ గారు చెప్పారండి. జ్ఞానోదయం అయింది. బోధి చెట్టు పక్కన ఉన్నట్టుంది ఫీలింగ్ నాకు కలుగుతుంది. వెరీ హ్యాపీ. ఇంకా మిగిలింది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం కొద్దిగా మనం యాలకుల పొడి వేద్దామండి. ముందు యాలకుల పొడి. ఇంకా ఉందా కొంత కదా? ఓకే అమ్మా. యాలకుల పొడి, యాలకులు, చక్కెర మీరు దంచుకుంటారు, పొడి చేసుకుని ఉంచుకున్నాం. రైట్ అమ్మా, రైట్. తయారు చేసుకునే దాంట్లో మనం కొద్దిగా బాదం పొడి కలుపుకుందామండి. ఓహో, మీరు ఏది వదిలేటట్లేరు. కావాలంటే అన్ని వేసుకోవాలి. కాదండి, వాటర్ లో కలిపి వేయాలి. ఇది దేనికోసం వేస్తున్నారు? బై ది వే, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం. వేయండి ప్లీజ్. ఎలా తయారు చేశారు బాదం పొడి? బాదం పొడి మామూలు మార్కెట్ లో దొరుకుతుందండి. ఓకే. దొరికిన మార్కెట్ లో దొరికే బాదం పౌడర్ వేసేయండి. దీన్ని కొంచెం వేసుకొని నీళ్ళు కలుపుతారు, వాటర్ కలపాలి. మంచి కలర్ వచ్చింది. కలర్ వస్తుంది. మనం కలర్స్ కోసం కేసరి కలర్ ఇలా కలర్స్ వాడే బదులు ఇది వేసుకుంటే కలర్ వస్తుంది, హెల్త్ కి బాగుంటుందండి. ఓకే ఓకే. దీనిలోకి వేసేద్దామండి కలుపుకున్న కలర్. బాదాం జలం. మనం ఇంకా లాస్ట్ లో పచ్చకర్పూరం ఒకటి వేసుకోవాలండి. పచ్చకర్పూరం వేసుకుంటే చక్కెర పొంగల్ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఇంత చిన్న ముక్క తీసుకుంటే మనకి సరిపోతుందండి. చిన్నది. దీన్ని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఊరికి నేను నలిగిపోతుందండి, పౌడర్ అయిపోతుంది. ఎవరి చేతిలో అయినా నలిగిపోతుంది. ఇలా వేసేసుకొని మనం ఇంకా దీన్ని ఒక్కసారి కలుపుకుంటే చక్కెర పొంగల్ తయారైపోయింది. మ్యాకరోనీ పొంగల్, చక్కెర పొంగల్, ఎనీవే మ్యాకరోనీ చక్కెర పొంగల్. మ్యాకరోనీ చక్కెర పొంగల్ తయారైపోయిందండి. దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. తీసుకుందాం. మ్యాకరోనీ చక్కెర పొంగలి రుచి చూసి చెప్పండి.
ఆహా, గుడివాడలోని రాజేంద్ర నగర్లో ఉన్నాను. మనకి రత్న ఈరోజు రాజ్మా బిర్యానీ చేసి చూపించబోతున్నారు. అమ్మ, దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? రాజ్మా బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాజ్మా, బాస్మతి బియ్యం, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, పలావ్ దినుసులు, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, ఉప్పు, కొత్తిమీర, జీడిపప్పు, నూనె. చేయండి అమ్మ. మొదట స్టవ్ అంటించాలి. ఆ తర్వాత కుక్కర్ పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత ఓకే, కొంచెం నెయ్యి వేస్తారు. కొంచెం నెయ్యి వేయాలి. ఓకే అమ్మ. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. మసాలా దినుసులు వేయాలి. ఏమేమి ఉన్నాయి? చెక్క, లవంగా, యాలకులు. అంతే, వేయండి. ముందు కాస్త నెయ్యి వేసాము, తర్వాత నూనె వేసాము, తర్వాత యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసాము. ఇప్పుడు కాస్త జీడిపప్పు వేయండి కొంచెం. ఇప్పుడు కొంచెంసేపు వేయించాలి. అనాస పువ్వు, బిర్యానీ ఆకు. ఓ, చాలా పదార్థాలే వాడుతున్నారు. మరాఠీ మొగ్గ, మరాఠీ మొగ్గ, జాపత్తి, బిర్యానీ ఆకు. ఓకే, రైట్ అమ్మా. అనాస పువ్వు, షాజీరా. ఓకే అమ్మా. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు పుదీనా వేయాలండి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి.